హరే రామ్. అందరికీ శుభోదయం. పచ్చి కొబ్బరి చూపిస్తా ఉన్నాను. మన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనకు పచ్చి కొబ్బరి ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో అది స్టే అయ్యలేదు కాబట్టి ఇప్పుడు పచ్చి కొబ్బరి రాలో ఒక ఇది ఫ్రై మాదిరి చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా మనము తురుముకొనేస్తాం. ఇది స్టాండింగ్ది కొబ్బరి తురిమేది. మనకి ఇప్పుడు అయ్యలేదు కదా కింద కూర్చోవాలంటే అందరికీ ఇట్లా స్టాండింగ్ తప్పించుకున్నాను. ఫాస్ట్గా అవుతుంది. ఇది చాలానే బాగుంటుంది. చూడండి ఇట్లా ఉంటుంది. దాన్ని ఇట్లా పెట్టుకొనేసేసి మనము ఇట్లా తురుముకునేది అండి. పచ్చి కొబ్బరి అంతా ఇది తురిమి ఇట్లా పెట్టుకునేస్తున్నాము. దీంట్లోకి వచ్చేసి ఉప్పు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు మన కారం తగ్గట్టుగా ఇది వచ్చేసి గ్రైండ్ చేసుకుంటాం. ఇది ఇట్లంతా మిక్సీకి వేసుకొని రఫ్గా చేసుకోవాలి. నైస్ వద్దు. కొబ్బరిను జస్ట్ ఒక పల్స్ అంతా మనం అదిను గ్రైండ్ చేస్తాం. చూడండి కొబ్బరి అంతా మనం మిక్సీకి వేసుకున్నాం కదా. ఇంత దీనికి కొత్తిమీర అంతా ఏమీ వద్దండి. దీనికి స్మాల్గా కట్ చేసుకొని ఇది మన క్వాంటిటీ బట్టి ఒకటో రెండో ఆనియన్స్ వేసుకొనేసేసి బాగా మిక్స్ చేసుకోవాలా. ఇది వచ్చేసి మనకి హై ఫైబర్ ఉంటుంది. పిల్లలకి వచ్చేసి మైండ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. జ్ఞాపక శక్తి అంతా బాగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్. ఇది వచ్చేసి కొబ్బరి పొడి చాలా సింపుల్గా ఉంటుంది. మన కొబ్బరి పొడి రెడీ అయిపోయిందండి. ఇది మంచి కాంబినేషన్. ఇది ఫ్రై చేసే పని లేదు, ఏమీ లేదు. పచ్చి కొబ్బరి అప్పటికప్పుడు ఫ్రెష్గా తురుముకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అంతా వద్దు. మనకి ఎక్కువ టెంకాయలు ఉన్నప్పుడు, చేసినప్పుడు, పండుగలు ఉన్నప్పుడు ఇట్లా మనకి స్ట్రైన్ అయి ఉంటుంది చూడండి. అట్లా టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది. చపాతీ, రొట్టి, వాడప్ప ఇట్లా దానికి అన్నిటికీ మంచి కాంబినేషన్ అండి ఇది. ఇప్పుడు మా ఇంట్లో రొట్టికి ఇది చేస్తూ ఉండము. మళ్ళీ సర్వ్ చేస్తాము. కొబ్బరి పొడి, రొట్టి. చూడండి మన కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. ఈజీగా ఉంటుంది. అందరికీ సింపుల్ అనొచ్చు. బట్ ఆ టేస్ట్ మాత్రం ఎలిగెంట్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి మా ఇంట్లో రొట్టికి అని చెప్తుంది కదా, రొట్టికి ఫుల్ గుడ్ కాంబినేషన్. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.